أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولا تنهكوا المشركات حتى يؤمن ولا أمة مؤمنة خير من مشركة ولو أعجبتكم ولا تنكحوا المشركين حتى يؤمنوا ولا عبد مؤمن خير من مشرك ولو أعجبكم أولئك يدعون إلى النار والله يدعو إلى الجنة والمغفرة بإذنه صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతు. దీని అర్థం సర్వలోక ప్రభు అయినటువంటి సర్వేశ్వరుడు, లోకేశ్వరుడు, ఏకేశ్వరుడు అయినటువంటి అల్లాహ్ మన అందరి జీవితాలలో శాంతిని, శుభాలను, కారుణ్యాన్ని, దయను, సమాధానాన్ని కురిపించునుగాక. ఆమీన్. సోదరులారా, ఇంతవరకు మీ ముందు మనందరి ప్రభు అయినటువంటి ఆ దైవం మనందరి కోసం మరి ఆయన చివరి ప్రవక్త, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 221వ వాక్యం యొక్క అరబిములంను పఠించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని వినండి. ముష్రిక్కు మహిళలు విశ్వసించనంత వరకు మీరు వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహమాడరాదు. ముష్రిక్కు కులీన స్త్రీ మీకు ఎంత నచ్చినా ఆమె కంటే విశ్వాసురాలైనటువంటి ఒక బానిస స్త్రీ ఎంతో మేలు. సోదరులారా, ఇక్కడ వివాహానికి సంబంధించి దైవము ఒక ఆజ్ఞనిస్తున్నాడు. అదేమిటంటే ముష్రిక్ మహిళలు అంటే దైవానికి సాటి కల్పించేవారు. అంటే దైవము ఈ విధంగా ఉంటాడని మానవులను సాటి కల్పించడము, ఈ విధంగా ఉంటాడని ఆయనకు ఒక స్వరూపాన్ని కల్పించి ఆరాధించడము, ఈ విధంగా చేసేవారని ముష్రిక్కులు అంటారు. అంటే దైవం కూడా ఉన్నాడు, వీళ్ళు కూడా ఉన్నారు, దైవం వద్దకు చేర్చడానికి ఈ మధ్యవర్తులు మాకు పనికి వస్తారు అని ఈ విధంగా దైవానికి సాటి కల్పించే వాళ్ళను ముష్రిక్కులు అంటారు. దైవం ఇక్కడ చెప్తున్నాడు, మీరు మహిళలు విశ్వసించనంత వరకు, అంటే దైవం కేవలము ఒక్కడే అని విశ్వసించనంత వరకు, ఈ సర్వ సృష్టికి కర్త ఒక్కడే, ఈ సర్వానికి మరి దైవం ఒక్కడే అని విశ్వసించనంత వరకు మీరు వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహం ఆడకండి అని దైవము ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి ఒక విశ్వాసి యొక్క వివాహ బంధంలో మరొక విశ్వాసికి మాత్రమే స్థానం ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో ఈ విధంగా ప్రవచించారు. సహజంగా స్త్రీలను 4 అంశాల మీద వివాహం చేసుకుంటారు. ఒకటి ఏమిటంటే ధనాన్ని చూసి, 2 ఆమె అందచందాలను చూసి, 3 ఆమె వంశ గౌరవాన్ని చూసి, 4 ఆమె యొక్క ధార్మికతను చూసి. మీరు ఆమె ధార్మికతను చూసి వివాహం చేసుకోండి, అది మీకు ఎంతో ప్రయోజనకరాన్ని ఇస్తుంది అని ప్రవక్త వారు చెప్పారు. సహజంగా మన వివాహాలు ఈ రోజున అందచందాలను ఆధారంగా, మరి వంశగౌరవాలు, పేరు ప్రతిష్టలు, డబ్బు దర్పాల ఆధారంగా జరుగుతుంటాయి వివాహాలు. కానీ ధార్మికతను చూసి ఆ అమ్మాయి ధార్మికంగా దైవభీతి పరురాల, మరి దైవాన్ని విశ్వసించే స్త్రీయా కాదా అనేది చాలా తక్కువగా చూస్తుంటారు. ఈ విధంగా ఆడబిడ్డ వాళ్ళు కూడా మరి ఆ పెళ్లి కుమారుని గురించి ఇదే విధంగా ఆలోచిస్తుంటారు. అతను బాగా సంపాదిస్తున్నాడా, మంచి ఉద్యోగం ఉన్నదా, ఈ విధంగా ఆలోచనే ఉంటుంది తప్పించి అతను దైవభీతి పరుడా, పాపభీతి పరుడా, దైవాన్ని విశ్వసించేవాడా కాదా అన్నది ఎంత మాత్రం కూడా ఈ రోజున పరిశీలించరు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి ఏ భార్య అయితే దైవానికి ఎక్కువగా భయపడుతుందో మరి ఆ భార్య తన భర్తను అమితంగా ప్రేమిస్తుంది అన్నారు. మరి ఏ భర్త అయితే దైవానికి ఎక్కువగా భయపడతాడో ఆ భర్త తన భార్యను అమితంగా ప్రేమిస్తాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి భార్యాభర్తల మధ్య ఉండే ఈ సంబంధము, ఈ అనుబంధము, వీటికి ప్రాతిపదిక దైవభీతితో కూడుకుని ఉండాలి.
దైవానికి భయపడుతూ ఉండాలి. అప్పుడు ఆ సంసారము మరి ఏమాత్రం కూడా ఒడిదుడుకు లేకుండా అది ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సోదరులారా, ఇక్కడ వివాహం అనే ఈ బంధము ప్రధానంగా దైవభీతి, విశ్వాసము అనే ప్రాతిపదికల మీద ఆధారమై ఉండాలి. కాబట్టి ఇక్కడ విశ్వాసం అంటే మరొకసారి మీకు స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, వినండి. విశ్వాసము ఎందుకంటే విశ్వాసం అనే పేరుతోటి చాలా విశ్వాసాలు మనం చూస్తుంటాం. అందరూ కూడా దైవాన్ని విశ్వసించేవారే. మనలో అనేక ధర్మాలు ఇక్కడ కనబడుతుంటాయి, అనేక మతాలు, అనేక కులాలు ఇక్కడ కనబడుతుంటాయి. అందరూ కూడా దైవాన్ని విశ్వసించేవారే. ఏమండి మీరు దైవాన్ని నమ్ముతారంటే మేము చాలా నమ్ముతామండి అని చెప్పేవారు అందరూ కూడా. కానీ విశ్వాసము అంటే ఏమిటంటే సోదరులారా, అసలు అర్థము ఈ సృష్టికి దైవం ఒక్కడే అని విశ్వసించడం. అనేక మంది ఉన్నారు, అందరూ కూడా దైవాలే అని విశ్వాసము పెట్టడం అది విశ్వాసము కాదు. విశ్వాసము అంటే ఈ సృష్టికి కర్త ఒక్కడే, ఆయన ఒక్కడు కాబట్టి ఈ సృష్టి ఎంత సమతుల్యతతోటి ఉన్నది. మానవులందరూ ఈ విధంగా సమానంగా ఉన్నారు, ఎవరికి కూడా హెచ్చు తగ్గులు ఉండవు. ఇక్కడ చూడండి, మరి వీరందరినీ పుట్టించిన వేరు వేరు దైవాలు అయితే అందరూ ఒకే విధంగా ఎందుకున్నారు? ఒకటే రక్తం అందరిలో ఈ విధంగా ప్రవహిస్తుంది. మరి వాన అందరి మీద ఒకే విధంగా ఎందుకు పడుతుంది? ఈ విధంగా ఎండ ఒకే విధంగా అందరి మీద ఎందుకు కాస్తుంది? ఈ విధంగా ఈ విషయాలు మనం ఆలోచించినట్లయితే ఈ సర్వానికి సృష్టికర్త ఒక్కడే అన్న సత్యము మనకు మరి తేట తెల్లమైపోతుంది. కాబట్టి దైవం ఒక్కడు, ఆయన తప్ప ఆరాధనకు అర్హుడు కాడు. ఎందుకు అర్హుడు కాడు అంటే ఆయన ఒక్కడే సమస్తాన్ని మన కోసం సృష్టించాడు కాబట్టి పెట్టేవానికే మరి ఆరాధన అందుకునే హక్కు ఉంటుంది, కాబట్టి అర్హత ఉంటుంది. కాబట్టి ఈ వానను ఎవరైతే కురిపిస్తున్నారో, ఈ ఎండను ఎవరైతే కాయిస్తున్నారో, ఈ ప్రకృతిని ఎవరైతే మనకు ప్రసాదిస్తున్నారో, ఈ అనుగ్రహాలు ఎవరైతే మనకు కురిపిస్తున్నారో ఆయన ఒక్కనికే ఆరాధన పొందే అర్హత ఉంటుంది. కాబట్టి మనము ఆయన ఒక్కరిని మాత్రమే ఆరాధించాలి. ఇది నిజమైనటువంటి ధర్మము, ఇది శ్రావ్యమైనటువంటి స్పష్టమైనటువంటి ఈ విధానము ఇది. కాబట్టి ఈ విధంగా ఈ పద్ధతిని ఎవరైతే విశ్వసిస్తాడో, నమ్ముతాడో, ఈ సర్వానికి కర్త ఒక్కడే అని ఎవరైతే నమ్ముతాడో అది విశ్వాసం అనిపించుకుంటుంది. వారిని విశ్వాసులు అంటారు. ఆ విశ్వాసులను అరబీ భాషలో ముస్లింలు అంటారు. కాబట్టి ముస్లిం అంటే అర్థం ఏమిటంటే ఈ సృష్టికి కర్త ఒక్కడే అని విశ్వసించి ఆయన ఆజ్ఞ మేరకు జీవితం గడిపేవాడిని అరబీ భాషలో ముస్లిం అంటారు. ఆ విధంగా గడపని వాడిని మరి ముష్రిక్ అంటారు. ముష్రిక్ అంటే దైవానికి సాటి కల్పించేవాడు అని. దైవం ఒక్కడండి, కానీ వీళ్ళు కూడా ఉన్నారండి, దైవం వద్దకు వెళ్ళడానికి వీళ్ళు మనకు సహకరిస్తారు, మధ్యవర్తులు వీళ్ళు అని ఎవరైతే ఈ విధంగా భావిస్తారో వారిని ముష్రిక్కులు అంటారు. కాబట్టి ఇక్కడ దైవం చెప్తున్నాడు, మీ మధ్య వివాహానికి ప్రాతిపదిక మరి మీరు ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత దేనికంటే ఆ స్త్రీ విశ్వాసురాలా కాదా, ఆ స్త్రీ దైవం ఒక్కడేనని విశ్వసిస్తుందా కాదా, ఆ స్త్రీ దైవం అంటే భయం ఉందా లేదా ఆమెకు, ఇది మీరు ఆలోచించవలసినది. ఈ విధంగా ఆమె దైవభీతి ఉన్నట్లయితే దైవం ఒక్కడేనని విశ్వసించి ఉన్నట్లయితే, మరి మరణానంతరము జీవితం ఉన్నది అని విశ్వసిస్తూ ఉన్నట్లయితే అప్పుడు ఆమెను మీరు వివాహం చేసుకోవాలి అని చెప్పేసి దైవం ఇక్కడ చెప్తున్నాడు. ఇంకొక మాట చెప్తున్నాడు, అదేమిటంటే ముష్రిక్కు స్త్రీ అంటే ఈ విధంగా దైవానికి సాటి కల్పించే స్త్రీ ఆమె ఎంత ధనవంతురాలు అయినప్పటికీ కూడా, ఎంత పేరు ప్రఖ్యాతులు గల స్త్రీ అయినప్పటికీ కూడా, ఎంతగా డబ్బు దర్పాలు ఉన్న ఎంత అందచందాలు ఉన్న స్త్రీ అయినప్పటికీ కూడా విశ్వాసురాలైనటువంటి ఒక మామూలు బానిస స్త్రీ మీకు ఎంతో మేలైనది అని దైవం చెప్తున్నాడు. ఎందుకంటే దైవం వద్దకు వెళ్ళేది విశ్వాసము మరి దైవభీతి తప్పించి మన అందచందాలు, మన డబ్బు దర్పాలు ఎంత మాత్రం కూడా కావు. కాబట్టి మీరు ఆ స్త్రీ మరి ఎంత అందగత్తె అయినప్పటికీ కూడా ఒకవేళ ఆమెలో విశ్వాసం లేదనుకోండి, అది వ్యర్థమైపోతుంది. ఆమె అదంతా కూడా ఆమె ఎంత ధనవంతురాలు అయినప్పటికీ కూడా ఆమెలో దైవభీతి లేదనుకోండి, ఆ ధనమంతా కూడా వ్యర్థమే. ఆమె ఎంత గొప్ప ఉన్నత వంశస్థురాలు అయినప్పటికీ కూడా ఆమెలో దైవం ఒక్కడే అన్న సత్యం ఆమె సమర్థించకుండా ఉన్నట్లయితే అదంతా కూడా వ్యర్థమే. కాబట్టి ఈ విధంగా దైవం ఒక్కడే అని విశ్వసించే స్త్రీ బీదరాలు అయినప్పటికీ కూడా, ఆమె అందం చందాలలో తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మీరు ఆమెని వివాహం చేసుకోండి, అప్పుడు మీ సంసారం బాగుంటుందని చెప్పేసి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి ఇంకా ముష్రిక్ పురుషులు విశ్వాసులు కానంత వరకు మీరు మీ మహిళలను వారికిచ్చి వివాహం చేయకండి అంటున్నాడు. ఇదే విధంగా మన ఆడబిడ్డలను కూడా ఆ వ్యక్తి దైవభీతి పరుడా కాదా, దైవాన్ని విశ్వసించేవాడా కాదా, ఈ విధంగా మరి
దేవుని ఆజ్ఞ మేర అతను నడిచేవాడా కాదా అన్నది మనం చూడవలసి ఉంటుంది తప్పించి మరి ఒకవేళ అతని డబ్బు దర్పాలను వంశాలను మరి పేరు ప్రఖ్యాతులను చూసి మనము వివాహం చేసినట్లయితే అది ఎంత మాత్రం కూడా అది సరిగా ఉండదు అని దైవం చెప్తున్నాడు. కాబట్టి భార్యాభర్తల మధ్య అనుబంధానికి, సంబంధానికి, వారి సంసారానికి ప్రాతిపదిక, పునాది అనేది దైవ భీతి ఉండాలి. ఇరువురు కూడా దేవుని యొక్క భీతితోటి జీవితం గడుపుతూ ఉన్నట్లయితే నిస్సందేహంగా అది ఎంత మాత్రం కూడా ఒడిదుడుకులు లేకుండా సాఫీగా, సజావుగా సాగడానికి అవకాశం ఉంటుంది. అదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి మీకు ముష్రిక్కు కులీనుడు ఎంతగా నచ్చినప్పటికీ కూడా అతని కంటే సంపాదనలో తక్కువ, మరి అందచందాల్లో తక్కువ ఉన్నప్పటికీ కూడా దైవభీతి పరుడే ఉన్నట్లయితే, దైవం కోసము బ్రతికే వాడైనట్లయితే ఆమె మీ బిడ్డను బాగా చూసుకుంటాడు. అతను బాగా సంపాదన పరుడు కాకపోవచ్చు, అందచందాలు కూడా అంతగా లేకపోవచ్చు, కానీ దైవభీతి పరుడు, మరి 5 పూటల్లో కూడా అతను దైవారాధన చేసేవాడు అయినట్లయితే నిస్సందేహంగా మరి అది అతను తన భార్యను చాలా బాగా చూసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రవక్త వారు చెప్పారు, ఎవరైతే దైవానికి ఎక్కువగా భయపడతాడో, అల్లాహకు ఎవరైతే ఎక్కువగా భయపడతాడో అతను తన భార్యను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఎందుకంటే దైవం ఆజ్ఞాపించాడు కాబట్టి. ఏమని? మీ భార్యలను నేను మీ ప్రక్కటి ఎముక నుండి సృష్టించాను అంటున్నాడు. కాబట్టి ఆమె యొక్క హక్కులను ఎంత మాత్రం కూడా హరించకండి, ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకునే దైవము మరి ఆజ్ఞాపించాడు. కాబట్టి దేవుని భీతితోటి, అరే నేను ఈమెను సరిగ్గా చూడకపోతే దైవం నన్ను ప్రశ్నిస్తాడు అన్న భీతి ఎవరిలైతే ఉంటుందో తప్పనిసరిగా మరి తన భార్యను ప్రేమగా చూసుకుంటాడు. మరి ఏ భార్యలో అయితే దైవభీతి ఉంటుందో, మరి దైవం నాకు ఈ భర్తను ప్రసాదించాడు, తల్లిదండ్రుల సంరక్షణ నుండి నన్ను ఈ భర్తను ప్రసాదించాడు, ఈ భర్త ద్వారా నాకు బిడ్డలను ప్రసాదించాడు, కాబట్టి నేను నా భర్తను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అన్న భీతి ఆమెలో కూడా ఉంటుంది. కాబట్టి ఇరువురిలో కూడా దైవభీతి ఉన్నట్లయితే నిస్సందేహంగా ఇరువురు కూడా మరి ఎంతో అన్యోన్యంగా వారి జీవితం గడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి సోదరులారా, అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. మీ వివాహానికి ప్రాతిపదిక విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎలాగుండాలి? దైవం ఒక్కడే ఆరాధనకు అర్హుడు, ఈ సృష్టికి దైవం ఒక్కడే, లా ఇలాహ ఇల్లల్లాహ్ అని అరబీలో పిలవడం జరుగుతుంది. దీని అర్థం ఏమిటంటే ఒక్క దైవం తప్ప మరొకడు ఆరాధనకు అర్హుడు కాడు అని. ఈ పునాది మీద, ఈ సిద్ధాంతం మీద మీరు మీ జీవితం ఉన్నట్లయితే, ఆ జీవితం ఆధారంగా, ఆ పునాది ఆధారంగా మీరు వివాహం చేసుకున్నట్లయితే మరి మీ సంసారము, మీ జీవితము చాలా బాగుంటుంది అని దైవం ఇక్కడ చెప్పడం జరిగింది. సరే సోదరులారా, మనము కొద్దిసేపు మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు అనేకం తెలుసుకుంటున్నాము. మరికొన్ని విషయాలు ఈ రోజున మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మరి పండ్లను గురించి మనం తెలుసుకుంటున్నాము. ప్రవక్త వారు చెప్పారు, నా అనుచర సమాజానికి కష్టం అనేది ఉండకుండా ఉంటుంది అంటే నేను ప్రతిసారి కూడా, ప్రతి నమాజులో కూడా మరి మిస్వాక్ ద్వారా పళ్ళు శుభ్రం చేసుకోండి అని నేను ఆజ్ఞాపించేవాడిని అన్నారు. కాబట్టి మిస్వాక్ అంటే పనుదోము పుల్ల. ఈ పుల్ల ద్వారా మరి ప్రతి దైవదాసుడు కూడా మరి 5 పూటలో కూడా అతను ఆ పండ్లను శుభ్రం చేసుకున్నట్లయితే అవి మరి పండ్లకు సంబంధించినటువంటి జబ్బులు చాలా వరకు రావు అని చెప్పేసి మనకు ఈ రోజున సైన్స్ కూడా చెప్తుంది. మరి ప్రవక్త వారు మరొక విషయాన్ని కూడా చెప్పారు. అదేమిటంటే, ఎప్పుడైతే సహజంగా మనిషి ఏదైతే మరి ఆహార రూపంలో తీసుకుంటూ ఉంటాడో మరి అది జీర్ణమై తప్పనిసరిగా బయటకు రావాల్సి ఉన్నది. ఇది సృష్టి ధర్మం. కాబట్టి ప్రవక్త వారు చెప్పారు, మలమూత్ర విసర్జన ఎప్పుడైతే మీకు అవసరం కలుగుతూ ఉంటుందో వెంటనే దాన్ని తీర్చుకోండి అన్నారు. ఇంకా ప్రవక్త వారు చెప్పారు, నమాజు వక్త అవుతున్నప్పటికీ కూడా, ప్రార్థన సమయం అవుతున్నప్పటికీ కూడా ఒకవేళ మీకు ఈ విధమైనటువంటి అవసరం కలిగినట్లయితే ముందు అది తీర్చుకోండి, తర్వాత మీరు నమాజుకు రండి అన్నారు. ఎందుకంటే ఈ ధర్మం అనేది చాలా మనిషి స్వభావ సిద్ధమైనటువంటి, సహజ సిద్ధమైనటువంటి, మనిషి యొక్క బలహీనతలకు మరి అనుగుణంగా ఉండే ధర్మం ఇది. కాబట్టి మీకు ఎంతగా అవసరం ఉన్నప్పటికీ కూడా టైంకి మీరు నమాజే చేయండి, తర్వాత మీరు అవసరం తీర్చుకోండి అంటే అది ఎంత మాత్రం కూడా సమంజసంగా ఉండదు. అతను ఆ విధంగా చేయలేడు. కాబట్టి ముందు మీ అవసరాలు తీర్చుకోండి. ఇంకా చూడండి, మీకు బాగా ఆకలి వేస్తుంది, అన్నం వడ్డించబడింది, నమాజ్కు టైం అయిందనుకోండి, ప్రార్థనకు టైం అయిందనుకోండి, ముందు మీ ఆకలిని మీరు తీర్చుకోండి, ఆ తర్వాత మీరు నమాజ్కు రండి అన్నాడు.
ఎందుకంటే ఆకలిగా ఉండే అతను ఎంత మాత్రం కూడా ఏకాగ్రతతోటి అతను ఆరాధన చేయలేడు కాబట్టి సోదరులారా, ప్రవక్త వారు చెప్తున్నారు, మీకు మలమూత్ర విసర్జన యొక్క అవసరం కలిగిన వెంటనే మీరు దాన్ని తీర్చుకోండి. ఒకవేళ దాన్ని ఆపుకున్నట్లయితే మరి అది జీర్ణమండలం మీద, మెదడుపై కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది అన్నారు. ఈ రోజున సహజంగా చాలామంది మూత్ర విసర్జనను ఆపుకుంటుంటారు, అంటే వెళ్ళడానికి అవకాశం లేక. అది చాలా భయంకరమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అని ఈ రోజున డాక్టర్లు సైతం చెప్తున్నారు. చాలామందికి ఈ విధంగా కిడ్నీ జబ్బులు అనేవి కారణం కూడా ఒక విధంగా అది కూడా అదే. కాబట్టి ఎప్పుడైతే మూత్ర విసర్జన అవసరం కలుగుతుందో వెంటనే దాన్ని మనం తీర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మరొక అంశం కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి మూత్ర విసర్జన చేయడానికి మనకు ఈ విధంగా ఎవరు నలుగురు లేని చోట్ల మరి ఏకాంతంలో చేయవలసి ఉంటుంది. ఈ విషయాన్ని నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే సహజంగా మగవారు చేసే పని ఏమిటంటే ఎక్కడైతే మరి అవసరం కలుగుతుందో అక్కడికక్కడే వారు ఆ అవసరాన్ని తీర్చుకుంటుంటారు. మరి రోడ్డు మీద జనాలు తిరుగుతున్నారు, ఆడవాళ్ళు తిరుగుతున్నారు అన్న స్పృహ కూడా లేకుండా ఈ విధంగా పని కానిచ్చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఎంత మాత్రం కూడా చేయదు. అది నలుగురు చూసే చోటు చేసే పని కాదు సోదరులారా. ప్రధానంగా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. మనలో ఉన్నటువంటి మగవారు సోదరులు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే అది ఏకాంతంలో చేసే పని. కాబట్టి మనము ఒకవేళ ఎక్కడ కూడా లేకపోతే మస్జిదులు ఉన్నాయి, మస్జిద్లో ఆ విధంగా మూత్ర విసర్జన చేసే ఏర్పాటు ఉంటుంది. ఆ మస్జిదులకు వచ్చి మీరు మూత్ర విసర్జన చేయవచ్చు. ఇంకా దాని తర్వాత పరిశుభ్రంగా కడుక్కునే మరి శుభ్రం చేసుకునే అవకాశం కూడా మరి మస్జిద్లో ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా ఆ సమయానికి ఆ అవసరం కలిగినట్లయితే అందులో మీరు ఆ పని ఆ అవసరం తీర్చుకోవచ్చు. ఆ తర్వాత సోదరులారా, ఇంకా మనము ప్రధానంగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే పారిశుద్ధ్యాన్ని, పరిశుభ్రతను చాలా ఎక్కువగా మనం పాటించవలసి ఉంటుంది. ప్రవక్త వారు చెప్తున్నారు, పరిశుభ్రత అనేది విశ్వాసంలో సగభాగము అన్నారు. దైవము అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, వల్లాహు యుహిబ్బుల్ ముతత్తహిరీన్ అంటున్నాడు. అంటే పరిశుద్ధంగా ఉండేవారిని, మరి పరిశుభ్రంగా ఉండేవారిని దైవం ఎంతగానో ప్రేమిస్తాడు అని దైవం కూడా తన గ్రంథంలో చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, పరిశుభ్రమైనటువంటి విషయాలకు మన పరిసరాల పరిశుభ్రత కానివ్వండి, మన యొక్క శారీరక పరిశుభ్రత కానివ్వండి, ప్రతి చోట కూడా పరిశుభ్రంగా ఉంచడం అనేది అది చాలా ప్రధానమైనటువంటి విషయము. సహజంగా ఒక అపోహ ఏంటంటే మరి ముస్లిం సోదరులు పరిశుభ్రతను పాటించరండి అని చాలామంది అపోహపడుతుంటారు. అది చాలా తప్పు సోదరులారా. ఎక్కువగా పరిశుభ్రతను పాటించేది, పరిశుద్ధతను పాటించేది మరి ముస్లిం సోదరులే. ఎందుకంటే పరిశుద్ధత లేకపోతే వారి ఆరాధనకు అర్థమే లేదు. నమాజు చేయాలంటే పరిశుభ్రంగా ఉండాలి, వారు ఏదైనా పని చేయాలంటే పరిశుభ్రంగా ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము తినే తాగే వస్తువులు ఉంటాయి, వాటి మీద తప్పనిసరిగా మూతలు పెట్టుకోవాలి సోదరులారా, సోదరిమణులారా. ఈ విషయాన్ని కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా రకాల వ్యాధులు ఈగల వలన, దోమల వలన మనకు కలుగుతుంటాయి. కాబట్టి ఆ ఈగలు, దోమలు వాలకుండా మనము మన యొక్క వస్తువుల మీద, తినే త్రాగే వస్తువుల మీద మనము తప్పనిసరిగా మూతలను మనము పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన శిష్యుని ఈ విధంగా ప్రశ్నించారు. అదేమిటంటే ఆ శిష్యుని పేరు బిలాల్ రలియల్లాహు తఆలా అన్హు. ఆ శిష్యుని ఈ విధంగా ప్రశ్నించారు, ఓ బిలాల్, మిమ్మల్ని నేను స్వర్గంలో నడుస్తూ ఉండగా చూశాను. నేను ఒక కలగన్నాను, అందులో స్వర్గంలో మీరు నా ముందు నడుస్తూ ఉన్నారు. మరి ఏ విషయం మిమ్మల్ని స్వర్గంలోనికి తీసుకువెళ్ళింది నాకు చెప్పండి అని ప్రవక్త వారు తన శిష్యుని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఆ శిష్యుడు అంటున్నాడు, ఓ ప్రవక్త, నేను ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు ఏది కూడా చెయ్యను. అయితే నేను ఒకటి మాత్రం చేస్తాను. అదేమిటంటే ఎప్పుడు కూడా నేను వజూలో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. వజూ అంటే మీకు అనేక సందర్భాల్లో నేను చెప్పాను సోదరులారా. అదేమిటంటే ప్రతి దాసుడు కూడా, దైవదాసుడు నమాజు చేయడానికి ముందు తన కాళ్లను, చేతులను, ముఖాన్ని మరి ఒక క్రమమైనటువంటి పద్ధతిలో కడుక్కోవడాన్ని వుజు అంటారు. ఇది దైవానికి చాలా ఇష్టమైనటువంటి పని. ఎందుకంటే నమాజ్ అనేది దైవంతో సంభాషణ. మరి సంభాషణ అనేది మనిషి పరిశుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది.
కాబట్టి ఈ విధంగా ఒక క్రమమైన పద్ధతిలో కాళ్ళు చేతులు కడుక్కోవడాన్ని వుజు అంటారు. మరి ఆ శిష్యుడు చెప్తున్నాడు, నేను ప్రతి ప్రతి నమాజు సమయంలో కూడా నేను వజూ చేసుకుంటాను. మరి ఆ వజూను కాపాడుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇదొక్కటే నేను చేసే మంచి పని. దైవం బహుశా దీనికి మరి అంగీకరించి సంతోషించాడేమో, అందుకని నాకు స్వర్గాన్ని ప్రసాదిస్తాను అని ఈ విధంగా శుభవార్తను మీకు తెలియజేశాడేమో అని ప్రవక్త వారితో చెప్పడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ఎందుకంటే దైవం స్వయంగా చెప్తున్నాడు, ఈ విధంగా పరిశుద్ధంగా ఉండేవారంటే నాకు చాలా ఇష్టము అని దైవం స్వయంగా చెప్తున్నాడు. కాబట్టి సోదరులారా, ప్రవక్త వారు చెప్తున్నారు, మీరు మీ శరీరాన్ని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి, మీరు తలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి అంటున్నారు. కనీసము వారానికి ఒక్కసారైనా కూడా తప్పనిసరిగా మీరు అభ్యంగన స్థానము అంటే తలను మీరు పరిశుభ్రంగా కడుక్కోండి అని చెప్పేసి తలస్నానం చేయండి అని ఆజ్ఞాపించడం జరిగింది. మరి ఈ విధంగా శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది ఒక విశ్వాస యొక్క బాధ్యత. ఎందుకంటే శారీరక పరిశుభ్రతే మరి మానసిక పరిశుభ్రతకు దారితీస్తుంది, అది కారణమవుతుంది. ఈ విధంగా పరిశుభ్రంగా ఉన్నప్పుడే అతని ఆరాధన కూడా మరి అత్యంత పవిత్రంగా ఉంటుంది. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దైవము ఏ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో వీటి మీద మనకు బాగా ఆలోచన కలిగేలాగా, మనం ఆలోచన చేసి ఆచరించేలాగా, మన జీవితంలో వీటిని అనుసరించేలాగా దైవం అందరికీ కూడా మరి జ్ఞానాన్ని ప్రసాదించాలని, నేను మనస్ఫూర్తిగా దైవం అల్లాహ్ మన అందరికీ కూడా మంచిని చేయాలని, అందరి యొక్క సమస్యలను తీర్చి అందరికీ శాంతిని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకురు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.